రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ షాదాన్ కళాశాల వద్ద అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ సర్పంచ్ ను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏ వెంచర్ అనుమతి కోసం 20 లక్షలు డిమాండ్ చేసిన సర్పంచ్ 13 లక్షల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేశాయి. రాజేంద్ర నగర్ షాదాన్ కళాశాల వద్ద రోడ్డుపై డబ్బులు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఉంది. అందులో షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి హెచ్ఎండిఏ నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నారు. ఈ ముజాద్ అలం ఖాన్ గారు పర్మిషన్ కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఈయన సర్పంచ్ మీరు బిల్డింగ్ కట్టొద్దు, నాకు కట్టాలంటే 20 లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాలి అని డిమాండ్ చేసిండు. ఇప్పుడు గత నెల రోజుల నుంచి కూడా ఎప్పుడు పని స్టార్ట్ చేసినా వాళ్ళు పోయి వాళ్ళని బలవంతంగా ఆపేస్తున్నాడు పని. దాని మీద వాళ్ళు మాట్లాడితే 20 లక్షలు మాట్లాడితే తర్వాత మొన్న మళ్ళీ క్లియర్గా ఎంత కావాలి అంత అయితే కుదరదు అని ఈ సాదిచ్ పాషా ఎరమాడితే 13 లక్షలు ఈరోజు ఇక్కడ ఇచ్చేస్తే, శుక్రవారం ఇచ్చేస్తే మీకు ఎలాంటి అడ్డంకులు లేకుండా నేను చూస్తానని చెప్పిండు. అందువల్ల ఈరోజు 13 లక్షలు తీసుకురమ్మని ఈరోజు ఉదయం కూడా ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేసి ఇక్కడికి ఈ ఆర్ఎంఎస్ఎం దగ్గరికి రమ్మని చెప్పిండు. ఆయన ఇక్కడికి రాగానే ఆర్ఎంఎస్ఎం దగ్గర రోడ్డు పైన తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని ఆడ కారులో తీసుకొని వెంట ఉండగా మేము ఆయన్ని వెంబడించి ఆయన కారుతో పాటు ఆయన్ని పట్టుకున్నాము. ఈరోజు ఇప్పుడు ఆయన పంచనామా చేసి ఇప్పుడు ఆయన సర్పంచ్ వినోద్ని ఈరోజు ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాము. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. రేపు చెంచలగూడ జైల్లో కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈయన ఒక్కడే ఉన్నాడు, వినోద్ ఒక్కడే ఉన్నాడు. సెక్రటరీ పాత్ర కూడా ఉంది అంటారు సార్. సెక్రటరీ పాత్ర ఏం లేదు. అంటే ఇప్పుడు సర్పంచ్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదా సార్? అంటే ఆయనకు జీతం వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కింద లెక్క. జీతం వస్తుంది సర్పంచ్ కాబట్టి ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఈవిజం చేసుకుంటా జనాల్ని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళని మీ ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టము. కాబట్టి సామాన్య జనం ఇలాంటివి ఏమైనా ఉంటే, ఇలాంటి వృత్తాంతాలు కానీ ఇలాంటి సంఘటనలు కానీ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసి ఉంటే మా దగ్గరికి వస్తే వాళ్ళకి పూర్తి న్యాయం చేస్తాము. ఈ విధంగా రౌడీజం చేసే వాళ్ళని మేము పట్టుకుంటాం, వాళ్ళని ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, తర్వాత వాళ్ళని జైలు కూడా పంపుతాం. ఓకే.